హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మన మొబైల్లో డైల్ యాప్ అయితే రీసెంట్ గా అయితే అప్డేట్ అయింది కదా. ఆ అప్డేట్ లో అయితే కొత్త ఆప్షన్ ఒకటి వచ్చింది. అది దేని గురించి అంటే, ఇప్పుడు వేరే వాళ్ళు అయితే మనకి కాల్ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళు కాల్ చేసేటప్పుడు అయితే వాళ్ళ ఫోటోలు అయితే మనం సెట్ చేసుకుంటాం కదా మన మొబైల్లో. ఇంత ముందు అయితే మనం సెట్ చేసినప్పుడు అయితే రౌండ్ గా అయితే సర్కిల్ లాగా పడేది వాళ్ళ ఫోటో. ఇప్పుడైతే మనం ఫుల్ స్క్రీన్ అయితే పడింది. కాలింగ్ కార్డ్ అని కొత్త ఆప్షన్ వచ్చింది. అది ఆన్ చేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు మీకు వాళ్ళు ఎవరైనా కాల్ చేస్తే మీకు ఫుల్ స్క్రీన్ పడిద్ది. రౌండ్ సర్కిల్ పడిద్ది కదా ఇంత ముందు ఓల్డ్ అప్డేట్ లో. ఇప్పుడైతే మీకు ఫుల్ స్క్రీన్ పడిద్ది. అది ఎలా సెట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిపోతున్నా. ఈ వీడియోని మాత్రం మీరు చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, మీ మొబైల్లో అయితే డైల్ యాప్ ని అయితే ఓపెన్ చేసుకోండి. డైల్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీకైతే లెఫ్ట్ సైడ్ లో అయితే 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్ ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసినాక ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపించింది. దీని అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ అయితే మీకు ఇలా ఓపెన్ అయింది. తర్వాత ఏమో పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన వెంటనే కింద అయితే కాలింగ్ కార్డ్ అని కొత్తగా ఆప్షన్ వచ్చింది. దీని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ యాడ్ ఆప్షన్ ఉంది నెక్స్ట్ పేజ్ లో అయితే. దీని అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ అయితే మీ కాంటాక్ట్ లిస్ట్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే, మీరు ఏ నంబర్ కి మీరు ఫుల్ ఫోటో పెట్టాలని చూసుకుంటున్నారో ఆ నంబర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసినాక మీకైతే సెకండ్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అయింది. మీకు ఇక్కడ కింద చూసుకుంటే ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. మీకు 3 ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ అంటే కెమెరా. మీరు కెమెరా యూజ్ చేసుకొని డైరెక్ట్ ఫోటో తీసి మీరైతే ఫుల్ ఫోటో పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు డెమో కనిపిస్తుంది కదా, ఇక్కడైతే మీరు ఫుల్ ఫోటో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు గ్యాలరీలో మీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఆ విధంగా అయినా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే గ్యాలరీని సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ మీరు మీ ఇష్టమైన ఫోటోని అయితే సెట్ చేసుకోండి. నేనైతే ర్యాండమ్ గా అయితే ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా. మీకు నెక్స్ట్ అయితే మీకైతే ఇలా పైన డెమో షో అవుతా ఉంది. నెక్స్ట్ మీరు ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మీ ఫోటోని. ఇందులో ఇంకో ఇంట్రెస్ట్ అయిన మ్యాటర్ ఉంది. ఏంటంటే, మీరు ఇప్పుడు మీ కాంటాక్ట్ పేరు సేవ్ చేసుకున్నారు కదా, దాని ఫాంట్ కూడా మార్చొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫాంట్స్ ఉన్నాయి. ఈ ఫాంట్ ని క్లిక్ చేస్తే ఆ నేమ్ కూడా ఇలా చేంజ్ అవుతా ఉంది. ఈ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు. ఆ ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కింద కలర్స్ ఇచ్చారు కదా, ఈ కలర్స్ దేనికి యూజ్ చేస్తారంటే, మీరు ఇచ్చిన పేరు ఉంది కదా, ఆ పేరు అయితే కలర్ అయితే యాడ్ చేయొచ్చు. ఈ విధంగా ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. ఈ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు. నేనైతే ర్యాండమ్ గా అయితే వైట్ పెట్టేస్తున్నా. నెక్స్ట్ అయితే రైట్ సైడ్ లో అయితే అప్ లో డన్ ఆప్షన్ అనేది, దీని అయితే క్లిక్ చేయండి. డన్ చేస్తే ఇక్కడైతే మీకు యాడ్ అయిపోయింది. నెక్స్ట్ మీకు లైవ్ లో చూపిస్తా చూడండి. ఇప్పుడైతే మనకు కాల్ వచ్చింది ఆ నంబర్ తో అయితే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే స్క్రీన్ ఆఫ్ చేసేస్తున్నా చూడండి. స్క్రీన్ అయితే ఆఫ్ చేసేసా. ఇప్పుడైతే మనకు కాల్ వచ్చింది చూడండి. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు కాల్ వచ్చింది. ఫోటో కూడా ఫుల్ స్క్రీన్ పడింది. ఇంత ముందు అయితే మనకైతే ఇక్కడ రౌండ్ సర్కిల్ లో వాళ్ళ ఫోటో అయితే సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఫుల్ గా సెట్ చేసుకోవచ్చు మనం అయితే. ఈ విధంగా అయితే మీ మొబైల్లో కూడా ఇది వర్కౌట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరైతే ఇలా ఫుల్ స్క్రీన్ వాళ్ళ ఫోటో అయితే సెట్ చేసుకోవచ్చు. ఇంత ముందు అయితే మనకైతే రౌండ్ సర్కిల్ లోనే ఫోటో అయితే సెట్ అయ్యింది. ఇప్పుడైతే మనకైతే ఫుల్ స్క్రీన్ అయితే సెట్ అయ్యింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరో కొత్త వీడియోస్తో కలుద్దాం ఫ్రెండ్స్. అప్పుడు దాకా బాయ్.